హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మీషో ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, మీషో అంటే మీకు తెలుసు కదా, మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనం ఏవైతే ప్రొడక్ట్స్ కొనుక్కుంటామో అలాగనే మనకు మీషో కూడా దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది, అలాగే యాప్ కూడా ఉందన్నమాట. సో మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఏవైతే ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయో, సో మీషోలో కూడా మనకి అలాంటి ప్రొడక్ట్సే దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంది అంటే మనకి లో కాస్ట్ ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయన్నమాట. ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లో హై కాస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! బట్ మీకు మీషో వచ్చేసరికి ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీస్‌కి అంటే లో కాస్ట్‌లో దొరికే ఏమన్నా ఒక చిన్న మార్కెట్ లాంటిదనుకోండనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఏంది అంటే వీళ్ళు ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని అట్రాక్ట్ చేస్తున్నారనమాట. లో కాస్ట్‌లో మీకు ఫ్లిప్కార్ట్ ఉంది. అందులో ఒక టీ షర్ట్ కొనాలంటే మీకు 200 ఉందనుకోండి. ఇక్కడ మీషోలో మీకొచ్చేసరికి మీకు ఒక 100, రూ. 150 దొరుకుతుందన్నమాట. బట్ ఇక్కడేందంటే బ్రాండ్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. మీకు ఎక్కువగా పెద్ద బ్రాండ్స్ మీకు లో క్లాస్‌లో రావు. మీకు మిడిల్ క్లాస్ సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకక్కడ దొరుకుతాయన్నమాట. సో మనకి అసలు ఈ కంపెనీ అనేది ఎప్పుడు ఓపెన్ అయింది ఏంటి అంటే, చూడండి, మనకు 2015లో అయితే ఈ కంపెనీ అయితే ఓపెన్ అయిందండి. ప్రస్తుతానికి సీఈఓ వచ్చేసి విదిత్ అని చెప్పేసి ఉన్నారు. మనకి ప్రెజెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మీషో లిమిటెడ్ అనమాట. సో దీనికి మనకి సబ్సిడరీ కంపెనీ కూడా ఉంది. సో దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మీషో అనేది మనకి మీకు చెప్పాను కదా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు 0% కమిషన్ ఇస్తారనమాట. అంటే ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో, సో వాళ్ళేందంటే వీళ్ళకి బయర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 0% కమిషన్ బేస్ మీద మనకి మీషో అనేది ప్రొడక్ట్స్ సెల్ చేయడానికి అవకాశం అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు రిమైనింగ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లా ఉండవు. వాళ్ళేందంటే కమిషన్ తీసుకుంటారు సెల్లర్స్ దగ్గర. బట్ మీషో అనేది సెల్లర్స్ దగ్గర కమిషన్ తీసుకోదు. 0% మాత్రమే కమిషన్ బేస్ మీద మనకి ఇస్తుందన్నమాట. మరి వీళ్ళు ఏమేమో ఇందులో ఉంటాయంటే మీకు సేమ్ మీకు అన్నీ ఉన్నట్టుగానే ఫ్యాషన్స్ కానీ, హోమ్ సంబంధించి మీకు ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో కిచెన్ సంబంధించి, బ్యూటీ, పర్సనల్ కేర్, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, మనం డైలీ యూజ్ చేసే చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ మీషోలో అయితే దొరుకుతాయండి. మరి వీళ్ళకి అమౌంట్ ఎలా వస్తుందంటే, అమౌంట్ వచ్చేసి వీళ్ళకి ఏందంటే ఎక్కువగా ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ నుంచి వస్తాయి. అలాగే డెలివరీ చార్జెస్ నుంచి, ప్లాట్‌ఫార్మ్ ఫీస్ ఉంటాయి కదా, వాటి నుంచి వస్తాయి. అలాగే వీళ్ళకి ఏందంటే లాజిస్టిక్స్ కూడా పార్ట్నర్స్ ఉన్నారు. సో ఆ లాజిస్టిక్స్ బిజినెస్ నుంచి కూడా వీళ్ళకి అమౌంట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళేందంటే రీసెల్లర్ బేస్డ్ కామర్స్ అంటే, ఇప్పుడు మనకు ఉంది కదా, అమెజాన్‌లో కూడా ఇలా మనకు ఆఫర్స్ ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రొడక్ట్ మనకు మీషోలో ఉంది. దాన్ని అమ్ముతున్నారు అంటే మనం సోషల్ మీడియాలో షేర్ చేసామనుకోండి. మనం షేర్ చేసిన ఆ లింక్ ద్వారా ఎవరైనా ప్రొడక్ట్స్ కొనుక్కుంటే సో మనకక్కడ మనకేందంటే కమిషన్ ఇస్తారన్నమాట. సో మనం దీన్నే రీసెల్లర్ బేస్డ్ ఈ కామర్స్ బిజినెస్ అంటామన్నమాట. సో ఇలా కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఈ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటంటే, మనకు డిసెంబర్ 3కి అయితే ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 5కి అయితే క్లోజ్ అవుతుంది. మనకు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి రూ. 14,175. లాట్ సైజ్ వచ్చేసి 135 షేర్స్ అనమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు రూ. 105 నుంచి రూ. 111 వరకైతే ఉంది. ఇది మొత్తం ఇష్యూ సైజ్ వచ్చేసి 5,421 కోట్లయితే ఉంది. మనకి డిసెంబర్ 8కి అయితే మనకి అలాట్‌మెంట్ అవుతుందండి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అలాట్‌మెంట్ డేట్ అనేది మనకి డిసెంబర్ 8 రోజు తెలుస్తుంది. మనకి డిసెంబర్ 10థ్ రోజైతే మనకి ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సిలో అయితే మనకి మీషో అనేది లిస్టింగ్ అయితే అవుతుందండి. సో ఇది మరి ఏంది 5,420 కోట్లలో మనకి ఫ్రెష్ ఇష్యూ ఎంత అంటే 4,250 కోట్లు మనకు ఫ్రెష్ ఇష్యూ అంటే కంపెనీకే వెళ్ళిపోతుందన్నమాట. 4,250 కోట్లు అనేది కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ ఏదైతే ఉందో 1,171 కోట్లు ఇది ప్రమోటర్స్‌కి వెళ్ళిపోతుందన్నమాట. సో మనకిక్కడ వీళ్ళు ఏంది అంటే 75% క్యూఐబీస్‌కి, ఎన్ఎన్ఐకి 15%, రిటైలర్స్‌కి 10% మాత్రమే ఇచ్చారు. ఎందుకు ఇక్కడ 10% ఏంది ఇచ్చారంటే, ఇది కంపెనీ అనేది లాస్‌లో ఉందండి. నేను అది మీకు ఫినాన్షియల్ చాప్టర్‌లో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళు రిటైలర్స్‌కి 10% ఎందుకు ఇస్తున్నారు అనేది. సో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు వీళ్ళ పర్పస్ ఏంటి? వీళ్ళు ఎందుకు అసలు ఫండ్స్ రైజ్ చేస్తున్నారు అంటే, వీళ్ళు చూడండి, ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే మీకు చెప్పాను కదా, ఎంటీపీఎల్ అని చెప్పేసి వీళ్ళకి సబ్సిడరీ కంపెనీ ఉంది కదా, సో దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మొత్తం కూడా 1,390 కోట్లయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే పేమెంట్ ఆఫ్ సాలరీస్, ఎగ్జిక్యూటింగ్ అండ్ రీప్లేస్మెంట్ హైర్స్ ద
మిషన్ లెర్నింగ్స్ అండ్ ఏఐ సంబంధించిన ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ చేయడానికి, సాలరీస్ ఇవ్వడానికి ఈ కంపెనీలో కానీ లేదంటే అండ్ ఎంటీపీఎల్ ఈ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో సో వీళ్ళందరికీ ఎంప్లాయీస్కి, డెవలపర్స్కి సాలరీస్ ఇవ్వడానికి 480 కోట్లు అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్కి ఎంటీపీఎల్ ఏదైతే సబ్సిడరీ కంపెనీ ఉందో దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అండ్ మార్కెటింగ్ అండ్ బ్రాండ్ ఇనిషియేటివ్స్ అంటే మనకు ప్రమోట్ చేయడానికి మిగతా 1000 కోట్లు అయితే యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా జనరల్ కార్పొరేట్ పర్పస్కి యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు పాజిటివ్ ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర మనకి 21 కోట్ల యూజర్స్ అయితే ఉన్నారు ఇండియాలో ప్రస్తుతానికి అయితే. అలాగే 183 కోట్ల ప్లేస్డ్ ఆర్డర్స్ ఇన్ లాస్ట్ 2025 ఫినాన్షియల్ అంటే లాస్ట్ ఫినాన్షియల్లో దగ్గర దగ్గర మనకి 183 కోట్ల ఆర్డర్స్ అయితే ఈ మీషోలో జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 39,618 మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడ మీషోలో యాప్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే స్మాల్ టౌన్స్లో ఎక్కువగా బిజినెస్ ప్రజెంటేషన్స్ అంటే చిన్న చిన్న టౌన్స్లో వీళ్ళ బిజినెస్ అనేది ఎక్కువగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే లో కాస్ట్ చెప్పాను కదా, జీరో కమిషన్ బేస్డ్ కాబట్టి మనకి మంచిగా ఉంది. అలాగే నేను చెప్పాను కదా ఇది కూడా మనకి లార్జ్ రీసెలర్ కమ్యూనిటీ. మనం ఎవరైతే షేర్స్ లింక్ ద్వారా మన షేర్ చేసిన లింక్స్ ద్వారా ఎవరైతే మనం కొనుక్కుంటారో సో అలాంటి వాళ్ళకి కమిషన్ వస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ అవుతాయి కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా. సో ఇది కూడా ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇది సింపుల్ యాప్ ఉంటుంది మనకు ఈజీ ఆన్బోర్డింగ్ అనమాట, ఈజీగా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో అది కూడా మనకు ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ గ్రోయింగ్ కేటగిరీ అనమాట. సో ఇది నాకు తెలుసు కదా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగానే. సో ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏది కొనాలన్నా చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆన్లైన్. సో ఇది కూడా ఆన్లైన్ మంచి బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ మనకు నెగిటివ్ ఇష్యూస్ వచ్చేసరికి ఏంటంటే చాలా డెలివరీ సెంటర్లలో చాలా టౌన్స్లలో ఏంటంటే వీళ్ళు అనేది సిఓడి మాత్రమే ఇస్తున్నారు, డైరెక్ట్ పేమెంట్స్ అనేది ఇవ్వట్లేదు. ఎక్కువగా కొన్ని పిన్ కోడ్లలో వీళ్ళు ఏంటంటే క్యాష్ మాత్రమే చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో వీళ్ళకి కొంచెం అది నెగిటివ్గా మారుతుందన్నమాట. అలాగే క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ చెప్పాను కదా నేను, ఇక్కడ లో కాస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో లో కాస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ క్వాలిటీ ఇష్యూస్ అనేది కొంచెం ఉంటాయి. అన్ని కంపెనీస్లో బ్రాండ్ ఒక తీరు ఉండవు కాబట్టి సో అక్కడ కొంచెం క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది ఆర్డర్ చేసినా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. సో అది కూడా ఒక మేనేజ్ కింద చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే బిజినెస్ వస్తున్నా కూడా వీళ్ళకి లాభాలు అనేది రావటం లేదు. ఆఫ్టర్ ట్యాక్స్ వీళ్ళకి ఎంత మార్జిన్స్ వస్తున్నా కూడా అంతే ఖర్చులు అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి ఏంటంటే లాస్లోనే ఉంటున్నారు. హెవీ కాంపిటీషన్. సో మీకు ఆల్రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇలా చాలా ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా చాలా వెబ్సైట్లు కూడా ఉన్నాయి. సో బయట కూడా చాలా రకాల యాప్స్ ఉన్నాయి కదా. సో హెవీ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. చెప్పాయి కదా వీక్ బ్రాండ్ లాయల్టీ, లో ప్రైస్ నాట్ బ్రాండ్ లాయల్టీ చెప్పాను కదా. మీకు లో ప్రైస్ ఉంది కాబట్టి లో ప్రైస్ సంబంధించిన బ్రాండ్సే మనకు దొరుకుతాయి. హై క్వాలిటీ సంబంధించిన బ్రాండ్స్ అయితే ఇక్కడ దొరకవు. ఇక నార్మల్గా రెగ్యులేటెడ్ ఈ కంప్లైంట్స్ రిస్క్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుందండి. సో చూడండి ఇక్కడ మనకి 23లో మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి చూడండి ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ టోటల్ ఇన్కమ్ 23లో ఏదైతే ఉందో ఇక్కడ 5,000 కోట్లు, ఇక్కడ మళ్ళీ 24లో 7,000 కోట్లు, 25లో 9,000 కోట్లు. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. బట్ ఇన్కమ్ పెరిగినా సరే చూడండి ఇక్కడ లాస్లోనే ఉంటున్నారు. ఆఫ్టర్ ప్రాఫిట్ ట్యాక్స్ అనేది వీళ్ళు మైనస్లోనే ఎందుకు వెళ్తున్నారు అంటే నేను చెప్పే కదా చాలామంది ఆర్డర్స్ చేస్తున్నా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడము, లో కాస్ట్ సంబంధించినవన్నీ కూడా రిస్క్ ఏవైతున్నాయో దానివల్ల వీళ్ళు లాస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవి డేటా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా వీళ్ళు మైనస్లోనే ఉన్నారని చెప్పేసి అంటే ఇప్పుడు ఇది ఒక లాస్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మీకు డైరెక్ట్గా చెప్పాలంటే. సో నీకు ప్రస్తుతానికైతే జిఎంపీ అయితే బాగానే ఉంది, 35 రూపీస్ అయితే నడుస్తుంది నేను వీడియో చేసే టైంకి అయితే. బట్ ఇది మీకు లిస్టింగ్ అయ్యే టైంకి ఎలా ఉంటుంది ఏందనేది అయితే ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఒకవేళ లిస్టింగ్ వేయించుకోవటం అయితే వెయిట్ చేస్తున్నారు అనుకుంటే సో మీరైతే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ కోసం చూసుకునే వాళ్ళైతే ఒకసారి అయితే ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చూడండి. చూసి మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక డిసిషన్ తీసుకున్న తర్వాతనే మీరైతే ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది ఆలోచించుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.